మాతృదేవోభవ. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన చిత్తశుద్ధికై మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమత్కదంబ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 729వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. తినుటకునున్న చాలు అతిథింగనినంతెనె తల్పుదీసి రమ్మనుటకునున్న చాలు, తగనాలును బిడ్డలు ఒక్క చోట కూర్చునుటకునున్న చాలు. పెడచూపులు చూడక మంచి పేరుతో మనుటకునున్న చాలు, అభిమానములన్ విడనాడబోకుడి. జీవితం సుఖంగా గడవాలి అంటే ఈ మెట్లు జాగ్రత్తగా గమనించాలండి. ఇవి గమనించి ఎక్కితే ఏ మెట్టు మించి మనం జారి పడం, ఏ స్థితిలోనూ ఇబ్బంది పడం. తినుటకునున్న చాలు, ముందు మన తిండి మనం సంపాదించుకోవాలి. ఏ యువకుడైనా ఏ యువతైనా తన సంపాదన మీదే తాను బతకాలి. తల్లిదండ్రుల సంపాదన మీద బతికినా కూడా అది హీనత కిందే లెక్క. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితరార్జితం, మధ్యమం పితురార్జితం, మధ్యమం పితురార్జితం, అధమం భ్రాతృవిత్తం చ స్త్రీవిత్తం అధమాధమం. శాస్త్రంలో స్పష్టంగా చెప్పారండి. అన్ని వర్గాల వాళ్ళని కాపాడడానికే చెప్పారు ఇది. ఉత్తమం స్వార్జితం విత్తం, మనిషి ఎప్పుడు తన సంపాదన మీదే తాను తినాలి, ఆధారపడి ఉండాలి, తాను తినాలి, తన కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆడామొగ ఎవరైనా. ఇవాళ ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మధ్యమం పితురార్జితం, తప్పనిసరి చదువుకునే వయస్సులో సంపాదించడం కష్టం కాబట్టి ఆ పరిస్థితుల్లో మధ్యమంగా, అంటే రెండవ ఆధారంగా, సెకండరీ సోర్స్ అంటారు. ఎప్పుడు మనిషి ఖర్చు పెట్టుకోవడానికి ఫస్ట్ సోర్స్ తన ఆదాయం, ప్రథమాధారం తన ఆదాయం, ద్వితీయ ఆధారం రెండవ ఆధారంగా తల్లిదండ్రులు. అది కూడా చదువు పూర్తయ్యే వరకే. తర్వాత ఏదో రకంగా సంపాదించుకోవాల్సింది. నెలకి 2000 వచ్చినా మంచిదే, 2 లక్షలు వచ్చినా మంచిది, సంపాదించుకుతారు. అంతేగాని ఇంకా తల్లిదండ్రులకు భారంగా మారకూడదు. అది మధ్యమం అన్నారు. అందుకని సెకండరీ సోర్స్, రెండవ ఆధారం, ప్రథమాధారం కాదు. అధమం భ్రాతృవిత్తంచ, ఇంకొకసారి కొంతమంది అన్నదమ్ముల సొమ్ములు, వాళ్ళ ఇంట్లో ఉండడం, వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టిస్తూ ఉండడం, వాళ్ళని కూడా తలనొప్పి, వాళ్ళకు కూడా ఓ తలనొప్పి కింద తయారవడం. ఏదో పోన్లీ తమ్ముడు కదా అని చేరదీసి చదివిస్తూ ఉంటాయి. ఇవాళ ఇలాంటి పరిస్థితులు కొంచెం తక్కువే. కానీ పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువ మంది సంతానం ఉన్నప్పుడు చాలా, అసలు ఆ పెద్దన్నగారు అన్నవాడంటే ఎన్ని యాతనలు పడేవాడో. ఇంకా ఆ వదిన గారికి కూడా ఓ నమస్కారం పెట్టాలి. వీళ్ళందరినీ భరించినది మొత్తం. ఇంకా పొరపాటున ఆ పెద్ద కొడుకు అన్నవాడికి తండ్రి అయిపోతే అయిపోయినట్టుగా, వాడి జీవితం అయిపోయినట్టే. మొత్తం బాధ్యతలన్నీ వాడి మీద పడ్డాయి. కొన్ని కుటుంబాల్లో ఆడవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అలాగా కుటుంబ బాధ్యతల కారణంగా తల్లిదండ్రులు లేకపోవడం వల్ల తమ్ముళ్ళు చెల్లిళ్ళు ఆదాయాలు పెళ్లిళ్ళ కోసం పెళ్లిళ్ళు మానేసిన వారు ఉన్నారండి. మహాత్యాగమూర్తులు నిజంగాను ఉన్నారు. కానీ అది వారికి అది గొప్పదే, వారి త్యాగమే. కానీ యువతల వాళ్ళు అలా ఆలోచించకూడదు. అధమం భ్రాతృవిత్తంచ అని అందుకే అన్నారు. అన్నగారి సొమ్ము మీద అక్కగారి సొమ్ము మీద మనవాడ ఆధారపడడం ఏంటి తప్పు. అది అధమం అంటే వారి సొమ్ము ఏదో నీచమైందని అర్థం కాదు. నువ్వు అలా తీసుకోవడం నీచం, దాని ఉద్దేశం అది. అలాగే స్త్రీవిత్తం అధమాధం అంటే ఏదో ఆడవాళ్ళ డబ్బు చెడ్డదే అని అలా అర్థం చెప్పకూడదు. అది ఆడవాళ్ళని అవమానించినట్టు అవుతుంది. అలా ఎందుకు ఉంటుంది? ఆడవాళ్ళ డబ్బు తీసుకోవడం చెడ్డం. సీత పుట్టుక లంకకు చేయటం ఉంటే సీత పుట్టింది, తర్వాత ఆవిడ సౌందర్యాన్ని బట్టి రావణాసురుడు వ్యామోహపడ్డాడు కాబట్టి లంకకు చేయటం జరిగింది. కానీ సీత పుట్టడమే లంకను నాశనం చేయడానికి పుట్టిందా? అలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదు. అది తప్పుడు అర్థాలకు దారితీస్తాయి ఇవన్నీ. అలాగే స్త్రీవిత్తం అధమాధమం అంటే స్త్రీకి పుట్టింటి వారు ఇస్తారు కొంత, ఏదో పసుపు కుంకాల కింద 2 ఎకరాలు పొలం ఇస్తారు, డబ్బు ఇస్తారు, బంగారం ఇస్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో భర్త ఆవిడ పేరు మీద అలాగే ఉంచాలి. ఎందుకు ఇస్తారు అంటే మొహమాటం లేకుండా నేను చెప్పొచ్చు కాబట్టి చెబుతున్నా. వాళ్ళు చెప్పరు అమంగళం అని.
ఏదో ఈ ఈ ఈ స్థితి ఈ భార్యకి ఇబ్బందులు వస్తాయి. భర్త ఉండకపోవచ్చు, ఏదైనా ప్రమాదంలో పోవచ్చు, లేదు దుర్వ్యసన పరుడై మొత్తం ఆస్తులు మొత్తం నాశనం చేసేయచ్చు. అప్పుడు అదేనా ఉంటే పిల్లలకి దానం పెట్టుకుంటుందండి. అందుకనే ఇచ్చారు స్త్రీవిత్తం అని. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మగాడు ముట్టుకోకూడదు. ఎవరిదైతే ఏమిటని వాడేయకూడదు అక్కడ. అది మళ్ళీ ఇవాళ ఇద్దరు ఉద్యోగాలు చేసే చోట వర్తించదండి. ఇవాళ స్త్రీవిత్తం అనే దానికి అర్థం వేరు. అది పుట్టింటి వాడు ఇచ్చింది కదా, ఆవిడ ఉద్యోగం చేసి సంపాదిస్తుంది. నిజానికి ఉద్యోగం చేసి స్త్రీ సంపాదిస్తుంది అంటే కుటుంబపరమైన బాధ్యతలు కొన్ని తగ్గిపోతాయి. ఆవిడకి చేయలేదు. అప్పుడు కుటుంబపరమైన బాధ్యతలు ఇద్దరు పంచుకోవాలి, ఉద్యోగ సంపాదనను ఇద్దరు పంచుకోవాలి, అందులో తప్పులేదు. అలాగే సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఇద్దరు ఆడపిల్లలే ఉన్న చోట తప్పనిసరిగా తల్లిదండ్రుల బాధ్యతను ఈ అల్లుళ్ళు ఇద్దరూ భరించవలసింది. అందులో ఏమి వాళ్ళ కొడుకులకి వాళ్ళకి తేడా లేదు. ఇద్దరు ఆడపిల్లలేనండి. ఆ తల్లిదండ్రులు ఎక్కడుంటారు? పాపం ఈ అమ్మాయికి తల్లికి, ఈ అమ్మాయికి మా నాన్న, అందులో ఇంకా భార్యో భర్తో లేకుండా ఒకరుండా అనుకోండి. ఆ తల్లిదండ్రులు తల్లి లేకుండా తండ్రి లేకుండా తల్లి ఒకరుండా అనుకోండి. ఈ పిల్ల మనస్సంతా తండ్రి మీదే ఉంటుంది. అయ్యో మా నాన్న ఒక్కడైపోయాడు, కాఫీ కాసుకోవడం కూడా తెలియదు నా దగ్గర ఉంటే. మరి భర్త సహకరించకపోతే అమ్మాయి ఏం చేస్తుందండి? మీ వాళ్ళు ఇక్కడ ఎందుకంటే మీ వాళ్ళు మా వాళ్ళు ఏమిటి, ఇక్కడ ఎవరున్నారు వాళ్ళకి? ఇది అలాగే మగపిల్లలు తల్లిదండ్రులను చూస్తుంటే ఆడపిల్లలు కోడళ్ళు అలాగే సహకరించాలి. వాళ్ళకి పెట్టేశాం వీళ్ళకి పెట్టేశాం, ఇంటికి పంపుతారమ్మా. 25 ఏళ్ళు అక్కడ పెరిగాడు, వాళ్ళ బాధ్యత ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి, దాని మీద వ్యాఖ్యానం చేయకూడదు. ఇక మన కుటుంబం అంటూ ఏర్పడ్డాక మనము మన పిల్లలే అంటే అవతల తల్లిదండ్రులు ఏమైపోతారు? ప్రాణం పోయే వరకు మనిషికి కుటుంబ బాధ్యతలు, బంధుమిత్రుల బాధ్యతలు ఉంటాయి. మన బంధువుల్లో కూడా మరీ ఎవరైనా దీనస్థితిలో ఉన్నారంటే మనం ఆదుకోవలసిందే, అప్పు రూపంలోనైనా ఆదుకోవలసిందే. దుర్వ్యసన పరులైపోయి ఎంతకీ చెప్పినా వినకుండా మూర్ఖులై వాళ్ళ ఆస్తి వాళ్లే పాడు చేసుకుంటే అనుభవిస్తారు. ఎవడేం చేస్తాడు? అది సామాన్యమైన ధర్మం. అది కొడుకులుంటే కొడుకులు చూస్తారు, లేకపోతే ఆడపిల్ల చూడాలి, ఎవరు చూస్తారు? అది ఒకరు చెప్పేది ఏమిటి? ఈ సామాన్యమైన ధర్మాలు మనం పాటించకుండా ఏదో దైవభక్తులం అనవసరం అండి. ఇవన్నీ ఇంకో ఉపన్యాసాలన్నీ మేము రోజు పారాయణలు చేస్తాం. ఎవరికి కావాలి అవన్నీ? ఎందుకు? అమ్మవారు దీనికి ఏం సంతోషించదు. మన బాధ్యతలు సక్రమంగా చేయకుండా భక్తి ఏమిటి? ఒక నవరాత్రుల్లోనూ పూజ చేస్తే అయిపోయిందా? మిగిలినంత దానవరాత్రులు చేసేసి, ఈ నవరాత్రులు నేను అన్నీ నియమంగా ఉంటాను. నవరాత్రులు ఉండడం ఏంటి? ప్రతిరోజు ఉండాలి. అలా ఉండడానికి ఈ నవరాత్రులు ప్రేరణ. అందుకే నవరాత్రులు కాగానే 10వ రోజు రాత్రి దానవరాత్రి. ఇంక ఈయన ఏం పుచ్చుకుంటాడో తెలియదు. ఇంకెందుకు నవరాత్రులు? ఈ నవరాత్రులు నేను చాలా నిష్టగా ఉంటానండి, మద్యం మాంసం తినండి. అది ఎందుకంటే తర్వాత కూడా తినకుండా ఉండడానికి ప్రేరణ. అందుకని ఈ 9 ఆపేసి 11వ రోజున మొత్తం పట్టుకురా, మొత్తం ఎంత ఆపామో అంత పట్టుకురా. ఇంకెందుకు? ఎందుకంటే పుచ్చుకోవడం మంచిది, ఇది కాస్త తగ్గినా తగ్గుతుంది. ఇదే ఎప్పుడు భక్తికి జీవితానికి ఆ మధ్యలో ఉండే సున్నితమైన రేఖను మనం అర్థం చేసుకోవాలండి. లేకపోతే భక్తి వల్ల ఉపయోగమే ఉండదు, చేదస్తాలు తప్ప. అందుకని ఎప్పుడు మనం తినడానికి ఉండాలి, అతిథి వస్తే పెట్టడానికి ఉండాలి. ఆ పైన తగనాలును బిడ్డలు ఒక్క చోట కూర్చొనుటకునున్న చాలు. మనిషి ఎప్పుడు సొంత సంపాదన మీద, అలాగే తప్పనిసరి అయితే తల్లిదండ్రుల ఆస్తి. ఇంకా అన్నగారి ఆ డబ్బులు వాడుకోవాల్సి వస్తే ఇంకా అది అతి నీచంగా భావించాలి. ఇక అసలు ఆడవాళ్ళ డబ్బులు అయితే వాడుకోకూడదు. ఇద్దరు సంపాదించోడు అన్ని ధర్మాలు సమానమే, కుటుంబ ధర్మాలు సమానమే, ఉద్యోగ ధర్మాలు సమానమే, అన్నీ సమానమే. అంటే ధర్మశాస్త్రాలు చెప్పిన విషయాలను కూడా కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనం అన్వయించుకోవచ్చు. మనస్సులో స్వార్థం లేకుండా ఉంటే అన్నీ ఎవరికి వారికి అర్థాలు తెలుస్తాయండి, ఎవరు చెప్పక్కల్లా. ఇంకోళ్ళని ఎందుకు అడుగుతారు అంటే వీడికి ఆ ధర్మం అని ఏది తెలుస్తుందో, లోపల అంతఃకరణ ఏం చెబుతుందో అది చెయ్యడం ఇష్టం లేదు. కాబట్టి వీడు ఎవరిని గురువు గారిగా భావిస్తున్నాడో ఆయన చేసి చెప్పించేద్దామని చూస్తాడు. అది కాదు లెక్క. మన అంతఃకరణతో మనం ఆలోచించుకుంటే మనకు అర్థమైపోతుంది. తినుటకునున్న చాలు అతిథింగనినం తెన తల్పుదీసి రమ్మనుటకునున్న చాలు తగనాలును బిడ్డలు ఒక్క చోట కూర్చొనుటకునున్న చాలు. 3వ విషయం ముఖ్యంగా సంపాదించుకోవాల్సింది. పెళ్ళాం బిడ్డలు అంటే భార్య భర్త పిల్లలు మొత్తం కుటుంబం ఓ చోట కూర్చొందుకు మేడో మెద్దో గూడో గుడిసె ఉండాలి.
ఇక ఆ పైన పెడచూపులు చూడక మంచి పేరుతో మనుటకునున్న చాలు. సొంత ఇల్లు అనేది ఒక్కటి సంపాదించుకున్నాక మన ఉద్యోగ జీవితంతో మన కుటుంబం వెళ్ళిపోతుందా లేదా అంతే. ఇంకా అనవసరంగా వ్యాపారాలు, ఎల్ఐసీలు, పక్కన ఇంకా 2-3 రకాల పనులు చేయడం, పెంచేసుకోవడం తాపత్రయాన్ని, రాత్రి పగలు ఇంటికి రాకపోవడం, తెగ తిరిగేయడం, పిల్లలు చదువుకుని పడుకుంటే నాన్నేరే అంటే ఎక్కడికో వెళ్ళారన్నాం, ఎప్పుడో ఆదివారం కనపడితే మీకోసమే కదా సంపాదిస్తున్నదన్నాం. ఇలాంటి మాటలు పనికిరావండి. పిల్లలకు కావలసింది మన సంపద కాదు, మన సమయం. 16 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వాళ్ళు మన సమయం కోసం తాపత్రయపడతారు. నాన్నగారు మన దగ్గర ఉంటే బాగుండు, నాన్నగారు మనతో మాట్లాడితే బాగుండని. అందుకే పిల్లలకు కావాల్సింది మన సంపద కాదు, మన సమయం. 16 ఏళ్ల వరకు మన సమయాన్ని వాళ్ళు కోరతారు. ఆ తర్వాత వాళ్ళ సమయాన్ని మనం కోరుతున్నాం, వాళ్ళు ఇస్తేగా. ఇప్పుడు ఎవరు రకరకాల పనుల్లో ఉంటారు, మాకు ఖాళీ లేదంటారు. అదే చిన్నప్పుడు మన సమయాన్ని మనం పూర్తిగా కేటాయించగలిగితే తర్వాత వాళ్ళు కూడా ఆలోచిస్తారు కాస్త. ఏదైనా ఇటు నుంచే ఉంటుంది. ఒకవేళ ఆలోచించలేదు వాళ్ళ కర్మ, మనకు అనవసరం. మన బాధ్యత మనం చేయాలి కదా. వీరు చేస్తారని వారు చేయరని ఇవన్నీ ఆలోచించుకుని మన బాధ్యతలు చేయాలంటే ఎప్పుడూ వీలు కాదు. అది మన బాధ్యత ముందు మనం చేసేయాలి. ఇప్పుడు అలాగా ఇతరులు చేసినా చేయకపోయినా ఇతరుల స్పందన ఎలా ఉన్నా తన బాధ్యతలు తాను సక్రమంగా చేసిన వాడి విషయంలో కనకదుర్గాదేవి రక్ష, తిరుగులేదు అందులో. వాడు తన పట్ల, కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యతలను సక్రమంగా చేస్తున్నాడు. ఇతరులు చేస్తున్నారా లేదా, ఇతరులు స్పందిస్తున్నారా లేదా అన్నదాంతో సంబంధం లేకుండా. కాబట్టి వీడిని కాపాడడం నా పూచి అనుకుంటుంది ఆవిడ. అనుకుని కాపాడుతుంది. ఇంకా పరిస్థితులన్నీ వాడికి అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. దానికి చేయాల్సింది ఒకటి, కర్తవ్యాన్ని చేయడం ఒకటి. మనస్సులో శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః ఈ మంత్రం మానదు. ఇది దివ్య మంత్రం. ఇది నవరాత్రుల సందర్భంలో చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది దివ్య మంత్రం. ఇది శ్రీమాత్రే నమః ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. మనస్సులో చేస్తే, ఏ స్థితిలో ఉన్నా చేయొచ్చు. మనస్సులో చేస్తే ఎప్పుడూ కాపాడుతుంది. మన కర్తవ్యాలు మనం చేయాలి. నేను కేవలం జపం చేస్తున్నా అంటే కుదరదు. జాప్యం లేకుండా పనులు చేసుకోవాలి, జపం చేసుకోవాలి. జాప్యం అంటే ఆలస్యం అని ఎందుకు వచ్చింది అంటే జపం వల్ల చాలా పనులు ఆలస్యం అవుతాయి. ఎందుకని జాప్యం అంటే ఆలస్యం అని వచ్చింది. లేకపోతే రాదు సాధారణంగా. జపశబ్దం నుంచే జాప్యం వచ్చింది. ఎందుకని జపం పేరు మీద పనులు ఎగ్గొట్టేస్తూ ఉంటారు కొంతమంది. నాకు జపం తెమలేదండి, అందుకని ఆ కార్యాలయానికి వెళ్ళడం ఆలస్యమైంది, జపం మానేసి కార్యాలయానికి వెళ్ళాలి. మనకు జీతం తీసుకుంటున్నాం, మనం వేషాలు వేయద్దు. ఈ జపం పేరు మీద అక్కడ పెద్ద పెద్ద విభూతులు పెట్టేసి హడావుడు చేసేయద్దు. అక్కడ బాధ్యతే ముఖ్యం. జాప్యం అనే మాట అందుకే వచ్చింది. జపం చేస్తూ కూర్చోక పనులు చేయమని. జపం చేస్తూ కూర్చుంటే జాప్యం అవుతుంది. అమ్మవారికి మన జపం కంటే సమాజం పట్ల మన బాధ్యతలు నిర్వర్తించడమే చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడూ సమాజం పట్ల భగవంతుడు తన బాధ్యత తాను నిర్వర్తించాడు. రక్తబీజులు అనేవాడు లోకాన్ని మొత్తం సంహరిస్తూ ఉంటే అమ్మవారు ప్రశాంత స్వరూపురాలు మహాకాళిగా మారింది. నాలిక మొత్తం చాపింది, భూమండలం అంతా చాపింది, వాడిని అన్ని మీదకి లాగింది, ఒక్క దెబ్బ వేసింది, నెత్తురుబొట్లన్నీ నాలిక మీదే పడేలా చేసింది, మొత్తం తాగి మింగేసింది. ఆ సమయంలో భర్త అడ్డం వచ్చి పడుకుంటే పొరపాటును తొక్కేసింది. అదే క్యాలెండర్లు కూడా ఉన్నాయి, శివుని దొక్కుతున్న అమ్మవారు. ఇదంతా ఎందుకు చేసిందంటే భర్తను తొక్కడం ఆవిడకి ఇష్టమా, భూమండలం అంతా నాలికి చాపడం ఆవిడకి ఇష్టమా, అంత భయంకరంగా ఉండడం ఆవిడకి ఇష్టమా? ఏవీ ఇష్టం కాదు, సమాజం కోసం చేసింది. భగవంతుడి నుంచి మనం గ్రహించాల్సిందే అది. మన బాధ్యతలు చేయాలి. బాధ్యతలు మానేసి దండాలు ఏమిటి? బాధ్యత చేశాకే నమస్కారం, పూజలు అన్నీ కూడా. దీనికోసం అది మానేయచ్చు, తగ్గించవచ్చు, దానికోసం ఇది తగ్గించకూడదు. ఖచ్చితంగా 8 గంటలో 9 గంటలో మనకు కేటాయించినటువంటి బాధ్యత అన్ని గంటలు మనం చేయడమే గొప్ప నవరాత్రి పూజ. అప్పుడు జీవితాంతం అమ్మవారు మనకు కాపాడుతుంది. పెడచూపులు చూడకుండా ఉండాలి. ముఖ్యంగా చాలామంది డబ్బు ఎందుకు కోల్పోతారు, ఆస్తులు ఎందుకు కోల్పోతారంటే వ్యసనాల పాలవడం వల్ల. కొందరికి పేకాట, కొందరికి మద్యం, కొందరికి స్త్రీ వ్యసనం, కొందరికి రకరకాల వ్యసనాలు. ఇంకా ఇవాళ నన్ను మన్నింతులుగా స్త్రీలకు కూడా ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. యువతరం ఇంక యువతి యువకుడు భేదం లేదు, అందరూ ఒకలాగే ఉన్నారు. అంటే ఒకలాగే చెడిపోయారు. ఒకలాగే బాగుపడితే ఆనందమే, కానీ ఒకలాగే చెడిపోయారు. వివరంగా రోడ్ల మీద కనపడుతున్నారు ఆడపిల్లలు సిగరెట్లు కాలుస్తూ. ఆడపిల్లలకు ప్రత్యేకంగా చెబుతున్నాం అనుకోవద్దమ్మా. ఇదివరకు ఆడపిల్లలైనా బాగుండేవారు, ఒక సంతోషంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు కూడా చెడిపోతున్నందుకు మరింత బాధగా ఉంది. అంతకంటే చెడిపోవడానికి అందరికీ హక్కు ఉంది, ఎవరు కాదంటారు? పైగా బాగుపడకుండా ఎవరైనా ఆపగలరేమో మనుషుల్ని, చెడిపోకుండా ఎవరో ఆపలేరండి. ఖచ్చితంగా చెడిపోతారండి, ఎవరో ఆపలేరండి. బాగుపడకుండా ఆపొచ్చునేమో మనుషుల్ని,
వృద్ధిలోకి రాకుండా. కానీ దిగజారిపోకుండా చెడిపోకుండా ఎవరు ఆపలేరని ఎవరికి వారే బాధ్యత వహించాలి. మా బోటిగాళ్ళ మీద 2 మాటలు చెబుతాం మా అమ్మాయిలుగా భావించి, వింటే మంచిది, మనకపోతే మరీ మంచిది, ఇంకోసారి చెప్పక్కర్లేదు. ఇదే కావాల్సింది. పెడచూపులు చూడక మంచి పేరుతో మనుటకును చాలు. ఇంకా మంచి పేరు ఉండాలి మనకి. ఏదో 4 రూపాయలు వెనకేసుకోవడం, వృద్ధాప్యంలో ఇబ్బంది రాకుండా బోల్డ్ పథకాలు ఉన్నాయి ఈవేళ. యవ్వనంలో దాచుకుంటే వృద్ధాప్యంలో పింఛన్ రూపంలో వస్తాయి. ప్రభుత్వం పింఛన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు వస్తుంది. మనం దాచుకున్న డబ్బే మనకు వస్తుంది. పిల్లలు చూసినా చూడకపోయినా మన డబ్బుతో మనం ఉంటే ఎవడో ఒకడింత అన్నం ముద్ద పెడతాడు, ఓ చొక్క నీళ్లు వస్తాడు. పెద్ద విషయం కాదు. డబ్బు లేకపోతే ఎవరు చూస్తారు? అభిమానములను విడనాడబోకుడి. మంచి పేరుతో ఉండాలి తప్పితే అభిమానం కోల్పోకూడదు. ఆత్మాభిమానాన్ని కోల్పోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దేబిరించే పరిస్థితి తెచ్చుకోకూడదు. మరి శ్రీనాథుడి జీవితాన్ని నుంచి ఇలాంటి ఆదర్శాన్ని మనం తీసుకున్నాం. ఇంత ఆదర్శాలతో బతికిన కవులు లేరా? ఆశ్చర్యకరంగా అదే కాలంలో ఉన్నారు. దమ్ముగలట్టి కైతకు వృధాగద సత్కృతులున్ పురస్కృతులు నమ్మకమున్న సత్కవి అనారతముంతన కైత తానే పద్యమ్ముగ పాడుకొంచు మది తన్మయ భావమునందడొక్కు. దమ్ముగలట్టి కైతకు వృధాగద సత్కృతులున్ పురస్కృతులు నమ్మకమున్న సత్కవి అనారతమున్ తన కైత తానే పద్యమ్ముగ పాడుకొంచు మది తన్మయ భావమునందడొక్కు. మీ బమ్మెర పోతనార్యుని స్వభావము మీరెరుగంగనట్టిదా. మీ బమ్మెర పోతనార్యుని స్వభావము మీరెరుగంగనట్టిదా. శ్రీనాథుని కాలంలోనే ఇంచుమించుగా అప్పుడే బతికినటువంటి బమ్మెర పోతన. వారిద్దరికీ బావగారని బావమరదని ఏవేవో కథలు కల్పించారు. ఇవి ఎక్కడా చరిత్రలో లేవు. వారికి ఎటువంటి బంధుత్వము లేదు. ఇవన్నీ ఊరికే నాటకీయత, సినిమాల కోసం వచ్చిన మాటలు. అవి మనం ఆదర్శంగా తీసుకోదగిన విషయాలు కావు. పోతన గారి వ్యక్తిత్వాన్ని గొప్పవాడని చెప్పడానికి శ్రీనాథుడిని అవమానించక్కర్లేదు. ఆయన్ను అజ్ఞానం చేయక్కల్లా. దానికోసం ఇటువంటి పుట్టుకథలన్నీ మహాకవులను అవమానిస్తాయి. ఆయన ఏదో పద్యం రాశాడు, ఈయన ఆక్షేపించాడు, అక్కడి నుంచి ఆయన ఎవరో వీళ్ళు నూతిలో రాయేశాడు. ఎక్కడా వీటికి ఏ ఆధారాలు లేవు. వీటిని బట్టి కాదు మనం వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయాల్సింది. అదే కాలంలో పోతన బతికాడు. వాళ్ళ మధ్య చుట్టరకాలు ఉన్నట్టు మనకు ఆధారాలు లేవు. కానీ పోతన నుంచి మనం గ్రహించవలసింది ఏమిటి? ఏ రాజుని ఆశ్రయించలేదు. 2 ఎకరాల పొలం పెద్దవాళ్ళు ఇచ్చింది, చేసుకున్నాడు. కవిలు హాలికులైననేమి గగనంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై. భాగవతంలో లేకపోయినా ఈ పద్యం చాలా గొప్పది. బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యను ఆ కోళలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి గగనంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై. కవిత్వం ఎటువంటిదో ఎంత అందంగా చెబుతున్నాడో చూడండి. నిజంగా కవిత్వాన్ని అలాగే భావిస్తారండి. బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యను ఆ కోళలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవు హాలికులైననేమి గగనంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై. ఇక్కడ మనం పోతన గారి వ్యక్తిత్వం గురించి ఒక్క మాట ఏం చెప్పుకోవాలంటే, ఏ సామాన్య మానవుడికి ఆయన కావ్యాన్ని అంకితం ఇవ్వలేదు. సామాన్య మానవుడు కాదు, చక్రవర్తి ఎవరికి కూడా, మానవ మాత్రులు ఎవరికి ఆయన అంకితం ఇవ్వలేదు. భాగవతాన్ని రామచంద్రమూర్తికి అంకితం ఇచ్చాడు. పైగా ఆయన శైవుడు. పోతన గారి జన్మతః స్మార్తం, ప్రధానంగా శైవం. వారింట్లో శివ పంచాయతనం ఉండేది. ఆయన కల్లోకి వచ్చిందేమో రామచంద్రమూర్తి, రాయమన్నదేమో భాగవతం. ఇంక మత సామరస్యానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి అక్కర్లేదు. ఒక పోతన చాలు ఆంధ్ర సాహిత్యం మొత్తం మీద సామరస్యానికి ఉదాహరణగా. ఆయన తన కవిత్వాన్ని తాను నమ్ముకున్నాడు. లేత మామిడి చెట్టు చూడండి అయ్యా, గొన్న మామిడి చెట్టు ఎంత మనోహరంగా ఉంటుందో, దాని చిగురాకు ఎంత సున్నితంగా ఉంటుందో, అలాంటిదయ్యా నా కవిత్వం. దీన్ని ఎవడో రాజులకి, మంత్రులకి, వాళ్ళకి, వీళ్ళకి, వ్యాపారస్తులకి ఇమ్మంటారేమిటి? అక్కడి నుంచి వాడు వంశాన్ని పొగడమంటాడు. 16 తరాలు. అందులో అంతా ప్రజల్ని మోసం చేసిన వాళ్ళే, అడ్డంగా సంపాదించిన వాళ్ళే. వాళ్ళందరినీ నేను ఇంద్రుడు చంద్రుడు అని పొగడాలి. మరి అలా ఉండేదండి పరిస్థితి. అంకితం ఇస్తే అంతే. కృతిపతి వంశాభివర్ణనము అని ఏకంగా 50 పద్యాలు, 60 పద్యాలు, 200 పద్యాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా చెత్త.
దాంట్లో ఏమైనా కొంత చారిత్రకమైన విషయాలు కొన్ని తెలవచ్చు, చెబితే మనకు కలిసి వచ్చేది ఏం లేదు. అదే బమ్మెరపోతన భగవంతుడికి అంకితం ఇచ్చి భగవంతుడిని కీర్తిస్తూ ఇష్టదేవతా ప్రార్థనతో ప్రారంభించాడు. హాయిగా ముందు విష్ణువుని, తర్వాత వినాయకుడిని, సరస్వతీదేవిని, శివపార్వతుల్ని, ఎవరిని, లక్ష్మీదేవిని, అందరినీనండి, ఎవరిని వదిలిపెట్టలేదు. మనం హిందువులు ప్రధానంగా ఏ దేవతలను మనం ఆరాధిస్తామో అందరినీ ఆయన ఆరాధించాడు. అంత స్వేచ్ఛగా ఎందుకు రాయగలిగాడు? రాజులకు అంకితం ఇవ్వలేదు కాబట్టి. అందుకే సాగర ఘోష కవి కూడా తన కావ్యాన్ని జగద్గురు శంకరాచార్యకి అంకితం ఇచ్చాడు. ఎవరికో అంకితం ఇద్దాం, వాళ్ళు ఎవరో అచ్చు వేయించమని అడుగుదాం, వాళ్ళు ఏదో 10,000 25,000 ఇస్తే వాళ్ళ బొమ్మ వేద్దాం అని అనుకోలేదు. నాకు ఆ విషయంలో బెమ్మెరపోతన గారు గొప్ప ప్రేరణ. ఇప్పటికి 4 సార్లు సాగర ఘోష ముద్రణ అయింది. 4వసారి కూడా మొన్న అయింది, మీకు చెప్పాను. మొదటిసారి వేసినప్పుడు ఏదో నా పరిస్థితి వేరు కాబట్టి కొంతమందిని నేను అడుగు ఉండొచ్చు, వారంతా వారి ఇస్తే తీసుకుని ఉండొచ్చు. ఇక 2వసారి నుంచి ఈ కావ్యం కాదు, ఏది నా పుస్తకం ప్రచురించినా నేను సొంతంగా వేసుకోవడమే అంతే. ఎవరిని రూపాయి అడిగే సమస్య లేదు. ఏదో అవి జనం చదువుతారు, కొని చదువుతారని దాని మీద నాకు నష్టం లేకుండా నా సొమ్ము నాకు వస్తుందనే నమ్మకం నాకుంది. నా కవిత్వం మీద నమ్మకం నాకుంది. అది బెమ్మెరపోతన గారి వల్లే కలిగింది. దమ్ముగలట్టి కైతకు వృధాగత సత్కృతులను పురస్కృతులు. ఆయనకున్న 2 ఎకరాల పొలం ఆయన దున్నుకున్నాడు. ఆయన కవిత్వం భగవంతుడి కోసం చదువుకు శుభ్రంగా భార్య ఆవు పేడతో అలికినటువంటి అరుగు మీద కూర్చుని భాగవతం పద్యాలు పాడుకునేవాడు. దారిపోయేవాళ్ళు వినేవారు, పద్యాలు బాగా పాడుతున్నాడు ఆయన బ్రాహ్మణుని వచ్చి కూర్చునేవారు. మన సంప్రదాయం వెళ్ళేటప్పుడు ఎవరు అలాంటివి ఉన్నప్పుడు ఊరికే వెళ్ళరు. ఏవో 2 పొట్లకాయలు 2 దొండకాయలు అక్కడ పెట్టేవారు. మరి రైతుల దగ్గర డబ్బులు ఉండవు అప్పుడు. ఆ పూట కొరకవి సరిపోయేవి. ఏదో దొండకాయలు బీరకాయలు బాగా లేతగా ఉన్నాయో ఆయన పోతన గారి భార్య అనేది అయ్యగారు పద్యంలాగే నమ్మా అనేవాడు ఆయన. ఈ నవ్వుకునేవాడు. ఆ పూట శుభ్రంగా బీరకాయ పచ్చడి, పొట్టు పచ్చడి, బీరకాయ కూర అన్నీను అయిపోయింది. ఇదండి జీవితం. ఏముంది? ఎందుకు దీనికోసం వీళ్ళ కోసం వాళ్ళకి అంకితం ఇచ్చి వీళ్ళకి అంకితం ఇచ్చి వాళ్ళని పొగిడి వాళ్ళ ఫోటోలు వేసి వాడు ఆ ఫోటోలోనేమో కాలేసి కూర్చుని చెప్పులు బూట్లు కనపడేలాగా వాడి కింద అంకితం అని రాసి ఏం కర్మండి మనకి? ఇంక వాడు ఇచ్చిన ఫోటో వేయాల్సిందే. మనం కాదన్నారని వాడు అలా కూర్చుంటాడు. అలా కూర్చోకూడదని వాడికి తెలియదు ఫోటోలో. ఇంత మహాకవి ఆయన పాదాల దగ్గర పద్యం రాస్తే చికాగ్గా ఉంటుంది. దమ్ముగలట్టి కైతకు వృధాగత సత్కృతులను పురస్కృతం. అంతేకాదు, బమ్మెరపోతన ఎటువంటి బహుమతులు పురస్కారాలు తన కవిత్వానికి ఆశించలేదు. నా కవిత్వంలో దమ్ముంది, ధైర్యం ఉంది, సరుకుంది, విజ్ఞత ఉంది, ఔచిత్యం ఉంది. నేను చదువుకుంటాను చాలు, ఎవడు కావాలంటే వాడు వింటాడు, లేనివాడు లేదు. దీన్ని ఏదో తాటాకులు ప్రతులు తయారు చేయడం, 10 రాజ్యాల్లో ప్రచారం చేయడం అనవసరం. అవన్నీ భగవంతుడు చూసుకుంటాడు అని ఆయన కవిత్వం మీద ఆయనకు నమ్మకం ఉంది కాబట్టి దానికి ఎవరికి అంకితం ఇచ్చాడు? రామచంద్రునికి అంకితం ఇచ్చాడు. ఒక రకంగా చాలా తెలివైన వాడు. ఎందుకంటే ఏ రాజుకైనా అంకితం ఇస్తే ఆ రాజుగారు ఎంత ప్రాంతం పరిపాలిస్తున్నాడో ఆ ప్రాంతంలో ప్రచారం అవుతుంది కావ్యం. మహా అయితే ఆయన పంపిస్తే పక్క రాజ్యంలో అవుతుంది. ఈయన తెలివిగా రామచంద్రమూర్తికి అంకితం ఇచ్చాడు. రామచంద్రమూర్తి రాజ్యం అంటే యావత్ భూమండలం. ఆ మాటకు వస్తే 14 లోకాలు. అందుకే భాగవతం తెలుగు సాహిత్యంలోనే విశిష్టమైన కావ్యంగా ప్రచారమైంది అప్పటికి ఇప్పటికీ కూడా. తెలుగు వాళ్ళు ఎవరైనా నీకు వచ్చిన పద్యం చెప్పబోయా అంటే ముందు చెప్పే పద్యం ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తాన అయిన వాడెవ్వడు వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఈ పద్యాన్ని పాఠశాలల్లో ప్రార్థనగా పెడితే నేను కూడా సమర్థిస్తాను అని మహాకవి శ్రీశ్రీ ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. ఆయన ఏమో దైవభక్తి లేనివాడని చెబుతాడు ప్రచారం. ఉందో లేదో మనకు తెలియదు కానీ ఈ మాట అన్నాడు ఆయన. ఈ పద్యాన్ని పెట్టమన్నాడు చాలా అన్నాడు. గురజాడ దేశభక్తి గేయం పెడితే మరీ మంచిది, కనీసం ఇది పెట్టమనండి. ఆ పేరు మీదన సమాజం బాగుపడుతుంది. దైవం అంటే సమాజం అండి, దైవం అంటే విగ్రహం కాదండి, దైవం అంటే సమాజం. సమిష్టిరీశ్వరం వ్యష్టిర్జీవో వేదాంతరిండిమఖ. సమిష్టి భావనే దైవం, వ్యక్తిగత భావమే జీవమని శంకరాచార్య స్పష్టంగా చెప్పారు. సమాజానికి సేవ చేస్తున్నామంటే నువ్వు దైవ పూజ వేరే చెయ్యకపోయినా పర్వాలేదు, ఆ సేవ అంతా దైవమే, దైవభక్తే. అనాథలకి బాధితులకి చేస్తే సేవే దైవ సేవ. అదే నిజమైన ధర్మం. అసలు దైవభక్తి అనేది దానికోసం. అంతా దైవం, అంతా ఒక్కటే అని గ్రహిస్తే అవతల వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కాబట్టి సాయం చేస్తాం. అంతా ఒకటే అని గ్రహించడం కోసం దైవం. మళ్ళీ దైవానికి ఒక గోడ కట్టేసి పరిమితం చేసేసి ఇంకా దానికి ఈ పూజ ఆ పూజ అనబట్టే పరిస్థితి ఎలా ఉంది.
ఎక్కడికక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి, సమాజానికి ఏం జరుగుతుందో తెలియటల్లా. ఎక్కడ దరిద్రం అక్కడే ఉంది, ఎక్కడ అశుభ్రత అక్కడే ఉంది, ఎక్కడ అవినీతి అక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఈ అన్వయం సరిగ్గా కుదుర్చుకోలేకపోవడం వల్ల ఈ ఇబ్బంది వస్తుందండి. అది కుదుర్చుకున్నాడు, ఆయన జీవితానికి భక్తికి సమన్వయం చేసుకున్నాడు. నమ్మకమున్న సత్కవి అనారతమును తన కైత తానే పద్యముగా పాడుకొంచు మది తన్మయ భావమునందడొక్కు. అరుగు మీద కూర్చొని ఆయన పద్యాలు పాడుకునేవాడు. ఆయన పద్యాలు ఆయనకు బాగున్నాయి. అసలు ఏ కవేనా నా కవిత్వాన్ని వాడు చదవలేదు వీళ్ళు చదవలేదు అనుకోవడం కంటే ముందు నేను చదువుకుంటాను కూర్చొని నాకు బాగుందా అని చదివితేనంటే నిజంగా అందులో సరుకుంటే అతను ఆత్మానందం పొందుతాడు. చాలు, ఇంకేం అక్కల. ఆత్మానందం కోసమే ఎవరేం చేసినా స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. ఆత్మానందం ముందు బ్రహ్మానందం సహా అన్ని ఆనందాలు దిగదుడుపే అని చెప్పారు లలితా సహస్రంలో. మరి కవిత్వం ఉన్నవాళ్ళు తన పుస్తకం తాను చదువుకోవడంలో ఆత్మానందం పొందకుండా వాళ్ళు చదవాలి వీళ్ళు చదవాలి, దానికి ఏదో బహుమతులు రావాలి, వస్తే వస్తే లేకపోతే లేదు, అది వాడి ప్రాప్తం, మనకెందుకు. అచ్చు వేయడం ఎందుకోసం అంటే 10 మంది చదవాలన్నా అచ్చు వేస్తారు, కానీ దానికోసం కవితాపత్రయ పడకూడదు, వేరే వాళ్ళు పడాలి. ఆ వేరే వాళ్ళు పడే విధంగా కవిత్వం రాస్తే చాలు. అలాగే రాసి ఊరుకున్నాడు ఆయన. అంతే, అంతవరకు అంతకు మించి ఎక్కువ అంత గుర్తింపు ఇంత గౌరవం బిరుదులు నాకు తగినది లేదండి అన్నట్టు వెంటనే నాయకులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఎవరో చెబుతారు వచ్చి, నువ్వు ఊరికే ఇంట్లో కూర్చుంటే ఎవరికి తెలుస్తుంది, వాళ్ళకి పంపించుకొస్తారు, పత్రికలకు పంపించు, పత్రికలకు పర్వాలా పని ఏదో సమీక్షలు రాస్తారు. ఆయన వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయనకి వాడు ఊరికే ఇలా అట్ట తిప్పుతాడు. ఆయన ఆ పెద్ద మనిషి అట్ట తిప్పుతాడు. అట్ట బాగుంది, ఏంటి అట్ట బాగుండేది, పక్కన పడేస్తాడు. ఆ కింద కార్యదర్శి ఎవడో ఉంటాడు, ఆయనకి ఇస్తాడు, వాడు అంతకంటే పక్కన పడేస్తాడు. అయిపోయింది. ఆ పంతులు గారికి ఏదో కావాలంటే చూడు, ఏమిటి కావాల్సింది, పచ్చిమిరపకాయ బజ్జీ. సరే, ఎందుకు ఇవ్వాలండి మన కావ్యం ఆయనకి, చదవని వాడికి? ఆయనకంత ఆసక్తి కలిగి, ఏమండి మీరు ఏదో రాశారట నాకు కావాలని అడిగితే తప్పకుండా ఇద్దామండి. ఒక శాసనసభ్యుడు ఒక మంత్రి కావ్యాన్ని చదివితే దేశం బాగుపడు, తప్పకుండా ఇద్దాం వాళ్ళు అడిగినప్పుడు, మనంతర మనం కాదు. అందుకే అభిమానములను విడనాడబోకుడి బెమ్మర పోతనే మనకు ఆదర్శం. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు బమ్మెర పోతనకి మనకి అందరికీ ఆదర్శమైన తెలుగు భాషలో మనం మాట్లాడదాం.